బీఆర్ఎస్ న్యూజిలాండ్ విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సగర్వంగా గౌరవప్రదంగా నిర్వహించారు. బీఆర్ఎస్ న్యూజిలాండ్ అధ్యక్షుడు రామారావు రాచకొండ, ప్రధాన కార్యదర్శి కిరణ్ పోకాల నాయకత్వంలో వేడుకలు జరిపారు. సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గౌరవ అధ్యక్షులు అరుణ్ ప్రకాష్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు, స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. తెలంగాణ అమరవీరులు, పోరాట యోధుల స్మారకార్థం నిమిషం పాటు మౌనం పాటించారు. తెలంగాణ విలువలు, ఆశయాలను పరిరక్షిస్తూ న్యూజిలాండ్లో తెలంగాణ సమాజాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో కార్యక్రమం ముగిసింది. అలాగే ఉంటున్నాయి. ఆ సమస్యల సాధన కోసం మానవులకు బాధ్యత ఏంటి అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఒకటి. రెండవది, ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, వాటిని వదిలేసి మరి మనం ఏం చేస్తామనే దృక్పథంతో కరెక్ట్ రూట్లో నడచలేవు. మరి దానికి పరిష్కారం ఏంటంటే మన లాంటి మరి ఆలోచించవలసిన విషయం, మన వంతు బాధ్యత ఏంటి. ఎందరో మహానుభావులు పుట్టిన మన గడ్డలో ప్రైమ్ మినిస్టర్ కూడా మన గడ్డకు ఎంత చేయాలో అంత చేసాడు ఆయన. కానీ మన వంతు బాధ్యత ఏంటి. కానీ దినదినం సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ సాధించుకున్నాం, మరి మన సమస్యలు ఏంటి, ఆ సమస్యలతో పోరాడి మనం సాధించుకున్న తెలంగాణ ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగానే ప్రయత్నంలో పోవాలి, లోపాలేంటి, చెడు చేసిన వాడు పరాయుడైనా పాతి పెట్టాలి, మానవుడైతే